అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ వేశానండి. ఇది చాలా బాగుంటుంది. దానికి మించి హెల్దీ దోశ అండి. మీరందరూ కూడా ఒక్కసారి ఈ దోశ ట్రై చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రైస్ చాలా వరకు తగ్గించేశారండి. ఈవినింగ్ అసలు రైస్ తినడం తగ్గించేసి టిఫిన్స్ చేస్తున్నారు. ఇలాగా దోశలు రకరకాలుగా ఇలాగ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైము. ఒక్కసారి ఈ దోశ మీరు అందరూ కూడా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ నేనైతే పల్లీ చట్నీ చేశాను. మీరైతే ఏ చట్నీ అయినా తినొచ్చు. పల్లీ చట్నీ కావాలని ఏం లేదు. ఏది కాంబినేషన్ ఏదైనా బాగానే ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ దోశ ప్రతి ఒక్కరూ తినడానికి బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దీనికి జొన్నలు అండి, ఒక గ్లాసు జొన్నలు. నా దగ్గర పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు రెండు ఉంటే నేను మిక్స్ చేసేసాను. అవి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. అన్నీ కూడా జొన్నలు, రాగులు, సజ్జలు, మినప్పప్పు ఈ 4 కూడా ఒకే కొలత అండి. ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మిగిలినవన్నీ తీసుకోవాలి. ఈ మూడింటిలో అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఈ మూడింట్లో మీ దగ్గర ఏ ఒక్కటి లేకపోయినా మిగిలినవి వేసి మనము దోశకి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, అవిసె గింజలండి. నేను దోశకి నానబెట్టేటప్పుడు అవిసె గింజలు కూడా అందులో వేస్తాను మెంతులతో పాటు. ఎందుకంటే అవిసె గింజలు ప్రత్యేకంగా తినాలంటే తినరు మా ఇంట్లో. అందుకని వీటితో నానబెట్టేసి దోశ వేసేస్తే అసలు నేను అందులో అవిసె గింజలు వేసింది కూడా తెలీదు. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి, ఇది కనీసము 8 గంటలు నానబెట్టాలండి. 5 గంటలు 6 గంటలు కాదు, ఇది బాగా నానాలి. జొన్నలు త్వరగా నానవు, అందుకని 8 గంటలు నానబెట్టాలి. నేనైతే మార్నింగ్ నానబెట్టానండి. ఈవినింగ్ నేను ఈ పిండి వేసుకుంటున్నాను. ఇది గ్రైండర్లో వేస్తే చాలా బాగా వస్తుందండి. నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను. చూడండి, మిక్సీ జార్లో వేశాను. ఈ పిండిని నేను నైట్ మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఉదయాన్నే బయటికి తీశాను. మనము ఈ పిండి వేసిన వెంటనే కూడా మనం దోశలు వేసుకోవచ్చు. నాకు అప్పటికప్పుడు మార్నింగ్ పిండి వేసి దోశ వేయడం లేట్ అవుతుందని నేను నైట్ పిండి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. చూడండి, ఇందులో సాల్ట్ వేసేసి మనము పిండి కలుపుకోవాలి. ఇది పల్చగా కలపకూడదండి. కొంచెం థిక్గా ఉండాలి, పల్చగా ఉండకూడదు. మామూలు దోశకి మనం కొంచెం పల్చగా కలుపుతాం కదా, దీనికైతే కొంచెం థిక్గానే ఉండాలి. ఎలా అంటే మనము పెసరట్టుకు కలుపుతాం చూడండి, అలా ఉండాలండి ఈ పిండి. చూడండి, మనం కలిపే పిండిని బట్టి మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడు నేను పెనం మీద దోశ వేస్తాను. చూడండి, నేను పెనం మీద ఉల్లిపాయ రుద్ది దోశ వేస్తానండి. అంటే దోశ అంటుకోకుండా నీట్గా వస్తుందని. ఇప్పుడు ఈ పెనము ఎంతుందో దోశ కూడా అంతే వస్తుంది. ఒకసారి చూడండి ఎట్లా స్ప్రెడ్ అవుతుందో. ఈ పిండి స్ప్రెడ్ అయ్యే దాన్ని బట్టి దోశ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకు ముందే అర్థమైపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుందో కదా, ఇలాగా ఎంత పెద్దదిగా వచ్చిందో దోశ. ఇది క్రిస్పీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దోశ మనము వన్ సైడే కాల్చాలండి. సెకండ్ సైడ్ మనం కాలిస్తే క్రిస్పీనెస్ పోతుంది. ఈ దోశనే కాదు, ఏ దోశ అయినా సరే వన్ సైడ్ మాత్రమే మనము దోశను కాల్చుకోవాలి. దీనిపైన మనము ఏవి ఉంటే అవి వేయాలండి. అంటే నేను ఉల్లిపాయ, కొత్తిమీర వేశాను. మీరు జీలకర్ర, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవి మొత్తం వేసుకోవచ్చు. నాకు క్యారెట్ అయితే ఇంట్లో లేదు, అందుకని నేను ఒక్క ఉల్లిపాయ, కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలంటే దీనిపైన మీకు ఇష్టం అయినవి ఏవైనా సరే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి దోశ. ఈ దోశ ఇప్పుడు నేను తీసేటప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. మీరు అందరూ కూడా నా వీడియోస్ చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి నేను. చూడండి, ఈ దోశ అయితే బాగా
కాలుతుంది. ఎలాగా పెనం నుండి ఎలాగా పైకి వచ్చేస్తుందో చూశారు కదా. ఇది మంచి హెల్దీ అండి ఈ దోశ. చాలా ఇప్పుడు మామూలు దోశ మనము ఒక దోశ ఎక్స్ట్రా తిన్నామంటే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఈ దోశ తిన్నా కూడా అలా ఏముండదండి. బాగానే ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకైతే అర్థమవుతుంది. నా వంటలు కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. ప్రాసెస్ అనేది సింపుల్ ప్రాసెస్లో చేస్తాను. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఏదైనా సరే ఒక్కసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చూడండి, దోశ అయితే టర్న్ చేస్తున్నాను. చూడండి ఎలాగా వస్తుందో దోశ. ఇది చాలా బాగుంటుందండి. ఇది నేను పల్లి చట్నీ చేశాను. మీరు కావాలంటే ఏదైనా సరే ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, నేను కొంచెం ఒక్క ముక్క తుంచుతున్నాను. చూడండి ఇలాగా. మీరందరూ కూడా ఈ దోశ ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.